విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ విద్యా విధానము రాజ్యాంగంలో ఎట్లా పెట్టిందంటే ఈ విద్యా విధానం 10 సంవత్సరాల రిజర్వేషన్ ద్వారా అందరూ అట్టడుగు వర్గాల వారు, బలహీన వర్గాలు, ఆదివాసులు అందరూ కూడా ఈ యొక్క విద్యను 10 ఏళ్ళల్లో మనం పూర్తి చేయాలి అంటే అప్పుడు 35 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో అని 10 సంవత్సరాల వరకు పెడితే ఆ 10 సంవత్సరాలు కానీ ఇవాళ కూడా 10 పెంచుకుంటే ఇవాళ కూడా 10 సంవత్సరాలు ఆ కంటిన్యూస్ అవుతుంది. ఆ విద్య అనేది 100% ఇంతవరకు కాలేకపోయింది. మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ ఉండే, ఆయన అందరితో విద్యార్థులతో ఎక్కువ ఉంటాడు. మీ ఫోటోలు చూడొచ్చు. అందరు చిన్న పిల్లలతో ఆయన ఎక్కువ సమయం గడుపుతాడు చదువుకోవాలని. ఆయన తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు మన ప్రెసిడెంట్గా భారతదేశం, అబ్దుల్ కలాం. ఆయన కూడా నెహ్రూ బాటల్ని విద్యార్థులతో అడిగించుకొని వాళ్ళకి సమాధానాలు చెప్పి వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళను పై చదువులు చదువుకునేటువంటి మాటలతో ఉద్బోధించేటువంటి వాళ్ళు ఈ తరంలో ఇప్పుడు లేదు.